ఓం శ్రీమాత్రే నమః. జూన్ 29 నుండి జూలై 5 వరకు ఈ వారంలో గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా 12 రాసులవారి వారఫలాలు ఎలా ఉండబోతున్నాయో సమగ్రంగా, వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు జరగనున్నాయి. ఇది ప్రతి రాశివారి జీవితంలోని పలు అంశాలపై విభిన్నమైన ప్రభావాలను చూపనుంది. కొందరికి ఇది అత్యంత అనుకూలమైన వారంగా మారితే, మరికొందరికి కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ సరైన అవగాహన, ముందుచూపు మరియు అవసరమైన పరిహారాలతో ప్రతికూలతలను తగ్గించుకొని అనుకూలతలను అందిపుచ్చుకోవచ్చు. ఈ వారపు జ్యోతిష్య ఫలాలు మీ జీవిత ప్రయాణంలో ఒక మార్గదర్శిగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, మీ కృషి, సంకల్పబలం మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి రాశివారి వారఫలాలను విపులంగా పరిశీలిద్దాం. మేషరాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. వారం ప్రారంభంలో మీలో ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. మీరు చాలా కాలంగా పూర్తి చేయాలని ఎదురుచూస్తున్న పనులను ఈ సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు అందులో విజయం సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక మంచి సమయం. మీ పై అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ గురించిన శుభవార్త వినవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది, కాని భాగస్వామ్య వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వద్దు, లేదా ఎవరి నుండి అప్పు తీసుకోవద్దు. ఆర్థిక ప్రణాళిక విషయంలో క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే, వారం ప్రారంభంలో కొంత గందరగోళం లేదా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటతీరు వల్ల కుటుంబ సభ్యులు నొచ్చుకోవచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించటం చాలా అవసరం. అయితే వారం గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఇది మీ మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో మేషరాశివారు ఈ వారం కొంచెం శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. బయటి ఆహారాన్ని, జంక్ ఫుడ్ను వీలైనంతవరకు తగ్గించటం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, రోజూ తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారి ఏకాగ్రత పెరుగుతుంది మరియు చదువుపై శ్రద్ధ చూపుతారు. కష్టపడి చదివిన వారికి పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పరిహారంగా ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించటం మరియు మంగళవారం రోజున పేదలకు తీపి పదార్థాలను దానం చేయటం వల్ల శుభఫలితాలు కలుగుతాయి మరియు మీ అదృష్టం మరింత పెరుగుతుంది మరియు అన్ని పనులలో విజయం చేకూరుతుంది. వృషభరాశివారికి ఈ వారం ప్రారంభం కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీరు పనులను పూర్తి చేయడంలో కొన్ని ఆటంకాలను, జాప్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అయితే మీ సహనం, పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమించగలుగుతారు. వారం మధ్య నుండి పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. వృత్తిజీవితంలో పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. సహకోయుల నుండి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. ఈ సమయంలో ఓపికతో వ్యవహరించటం చాలా అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు క్షుణ్ణంగా ఆలోచించటం, నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. ఆర్థికంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వద్దు, లేదా ఎవరి నుండి అప్పు తీసుకోవద్దు. ఆర్థిక ప్రణాళిక విషయంలో క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ వారం ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ సామాజిక జీవితం కూడా చురుకుగా ఉంటుంది. పాత స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో వృషభరాశివారు ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ చూడటం తగ్గించుకోవాలి. మీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు చేర్చుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయటం మంచిది. విద్యార్థులకు ఈ వారం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెట్టటం కష్టంగా అనిపించవచ్చు.
చెడు స్నేహితులకు దూరంగా ఉండటం మరియు సమయాన్ని వృధా చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మార్గదర్శనం తీసుకోవటం వల్ల ప్రయోజనముంటుంది. పరిహారంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం మరియు తెల్లని వస్తువులను పాలు, పెరుగు, పంచదార వంటివి దానం చేయటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు మనశ్శాంతి లభిస్తుంది. మిథున రాశివారికి ఈ వారం అత్యంత అనుకూలమైన వారాలలో ఒకటిగా ఉండబోతోంది. గ్రహాల అనుకూలత వల్ల మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం లాంటిది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పనికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల గురించిన శుభవార్త వినవచ్చు. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు ఆర్జించడానికి ఇది సరైన సమయం. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థికంగా ఈ వారం చాలా బలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధనం వచ్చి చేరే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శృంగారభరితమైన, సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇది మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం మరియు వ్యాయామం కొనసాగించటం ముఖ్యం. విద్యార్థులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వారి గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాగిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిహారంగా బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం మరియు ఆవులకు పచ్చగడ్డిని తినిపించటం వల్ల మీ అదృష్టం మరింత పెరుగుతుంది మరియు అన్ని పనులలో విజయం చేకూరుతుంది. కర్కాటక రాశివారికి ఈ వారం ప్రారంభం కొంచెం గందరగోళంగా, మానసిక ఆందోళనతో మొదలయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతిని కోల్పోతారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. వారం మధ్య నుండి మీలో ఆత్మవిశ్వాసం పెరిగి పరిస్థితులను మీ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. వృత్తి జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వారం చివరలో వృత్తిపరంగా ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది. కానీ మీ అవగాహనతో వాటిని పరిష్కరించుకుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో ఈ వారం ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతత కోసం ధ్యానం లేదా సంగీతం వినడం వంటివి సహాయపడతాయి. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్లుతుంది. చదువుపై దృష్టి పెట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం, కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. పరిహారంగా ప్రతిరోజూ శివారాధన చేయడం మరియు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పాలను అభిషేకించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కష్టాలు తొలగిపోతాయి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం శుభప్రదం. సింహరాశివారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం అందర్నీ ఆకట్టుకుంటాయి. మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే అవి ఈ వారం సానుకూలంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన వారం. మీ పనితీరుకు ఉన్నత స్థాయి నుండి ప్రశంసలు లభిస్తాయి. అధికారంలో ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రమోషన్ లేదా కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. కొత్త భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనప్రవాహం నిరంతరం ఉంటుంది. ప్రభుత్వం నుండి రావలసిన డబ్బు లేదా ఇతర ప్రయోజనాలు ఈ వారం మీకు అందవచ్చు. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. విలాసవంతమైన వస్తువుల మీద లేదా మీ వ్యక్తిగత అభివృద్ధి మీద డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా మీరు చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా, సామరస్యంగా ఉంటుంది. తండ్రితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఆయన సలహాలు, మద్దతు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పిల్లలు తమ తమ రంగాల్లో రాణించడం మీకు గర్వకారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం చాలా బాగుంటుంది. మీరు మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉంటారు. మీలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ అతిగా ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. క్రమంతప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం కొనసాగించండి. విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. వారు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటాయి. పోటీ పరీక్షలలో లేదా ఇంటర్వ్యూలలో పాల్గొనే విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పరిహారంగా ప్రతిరోజూ ఉదయం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, నీటిని సమర్పించడం మరియు గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మీ శక్తి, కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఆదివారం రోజున గోధుమలను దానం చేయటం శుభకరం. కన్యారాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. వారం ప్రారంభంలో కొన్ని ఊహించని సంఘటనలు లేదా మార్పులు జరగవచ్చు. ఇవి మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురిచేయవచ్చు. కానీ మీ విశ్లేషణాత్మక నైపుణ్యం, ఆచరణాత్మక దృక్పథంతో మీరు ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దుకోగలుగుతారు. వృత్తి జీవితంలో మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా చదవటం చాలా ముఖ్యం. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలపై మీ బడ్జెట్ను సమీక్షించుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు లేదా తీసుకునే ముందు బాగా ఆలోచించండి. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. తప్పుడు అవగాహనల వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ స్నేహితుల నుండి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. నరాల బలహీనత, చర్మ సంబంధిత సమస్యలు లేదా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పట్టవచ్చు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులలో సమయాన్ని గడపండి. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విద్యార్థులకు ఈ వారం కష్టపడితేనే ఫలితం. చదువుపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. వివరాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం, పునశ్చరణ చేయటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పరిహారంగా బుధవారం రోజున శ్రీగణేశుణ్ణి పూజించడం మరియు ఆయనకు గరికను సమర్పించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకి సంబంధించిన వస్తువులను దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది. తులారాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా, ఆనందదాయకంగా ఉండబోతోంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, దౌత్య నైపుణ్యాలతో మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలుగుతారు. సామాజికంగా, వృత్తిపరంగా మీ సంబంధాలు బలపడతాయి. ఇది మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్యంతో చేసే పనులు లేదా వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. కళలు, మీడియా, ఫ్యాషన్ వంటి రంగాలలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు వ్యాపార విస్తరణకు ఇది సరియైన సమయం. ఆర్థికంగా ఈ వారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. వ్యాపార లావాదేవీల ద్వారా లేదా భాగస్వామ్యాల ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు.
మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక లాభం పొందే అవకాశముంది. విలాసవంతమైన వస్తువులు, బట్టలు, ఆభరణాల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. మొత్తం మీద ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రేమ, శృంగారంతో నిండి ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా అన్యోన్యంగా, మధురంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రయాణాలు చేయడం లేదా విందులు, వినోదాలలో పాల్గొనడం జరుగుతుంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అవివాహితులకు ప్రేమ వ్యవహారాలు ఫలించి వివాహంగా మారే అవకాశాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయంలో ఈ వారం చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ జీవన శైలిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు. అందం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. వారి చదువులో మంచి పురోగతి ఉంటుంది. సమూహ అధ్యయనాలు, గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితుల సహాయంతో కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పరిహారంగా శుక్రవారం రోజున దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని పూజించడం, గులాబీ రంగు పువ్వులను సమర్పించడం వల్ల మీ జీవితంలో ప్రేమ, ఐశ్వర్యం పెరుగుతాయి. పేదవారికి బట్టలు దానం చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లు, ఆటంకాలు ఎదురైనప్పటికీ వారం గడిచే కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ అంతర్దృష్టి, దృఢ సంకల్పంతో మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలరు. వారం ప్రారంభంలో ఓపిక పట్టడం చాలా ముఖ్యం. వృత్తి జీవితంలో మీరు కొన్ని పోటీలను, వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. మీ సహోద్యోగులతో లేదా పై అధికారులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ పనిమీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ శ్రమకు ఫలితం ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. వారం చివరిలో వృత్తిపరంగా ఒక పెద్ద విజయం సాధించే అవకాశముంది. వ్యాపారస్తులు తమ పోటీదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా ఈ వారం మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం ప్రారంభంలో ఊహించని ఖర్చులు లేదా నష్టాలు సంభవించే అవకాశముంది. ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం వంటివి ఈ సమయంలో మంచిది కాదు. అయితే వారం మధ్య నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా డబ్బు వచ్చే అవకాశముంది. కుటుంబ జీవితంలో ఈ వారం కొన్ని సున్నితమైన విషయాలు తలెత్తవచ్చు. అత్తమామలతో సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. మీ మాటలు కఠినంగా ఉండకుండా చూసుకోండి, లేకపోతే అది సంబంధాలలో దూరాన్ని పెంచుతుంది. ప్రశాంతంగా, ఓపికగా వ్యవహరించడం ద్వారా కుటుంబంలో శాంతిని కాపాడుకోవచ్చు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గాయాలు, ప్రమాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధిత సమస్యలు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. పరిశుభ్రమైన నీటిని త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. విద్యార్థులకు ఈ వారం తమ చదువు మీద దృష్టి పట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ధ్యానం చేయడం వల్ల మనసును అదుపులో ఉంచుకోవచ్చు. పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరిహారంగా మంగళవారం రోజున హనుమంతుణ్ణి పూజించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ధైర్యం పరుగుతుంది మరియు అన్ని రకాల భయాలు, కష్టాలు తొలగిపోతాయి. ధనుర్రాశివారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను అందించబోతోంది. మీ జ్ఞానం, ఆశావాద దృక్పథం మీకు అన్ని రంగాలలో విజయాన్ని చేకూరుస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలను ఈ వారం వింటారు. దూర ప్రయాణాలకు లేదా తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక మంచి సమయం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మరియు మీ పై అధికారుల మద్దతు మీకుంటుంది. బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ లభిస్తుంది. ఉపాధ్యాయులు, సలహాదారులు, న్యాయవాదులు వంటి వృత్తులలో ఉన్నవారికి ఈ వారం విశేషమైన కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే అవకాశాలను పరిశీలించవచ్చు. ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. దీనివల్ల వివిధ మార్గాల నుండి ధనం వచ్చి చేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా దానధర్మాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. తండ్రి నుండి లేదా పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందే అవకాశముంది. కుటుంబ జీవితం ఆనందంగా, శాంతియుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం లేదా పూజలు నిర్వహించే అవకాశముంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. పిల్లల పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం విషయంలో ఈ వారం ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు. మీరు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీలో సకారాత్మక శక్తి నిండి ఉంటుంది. అయితే ఆహారం విషయంలో కొంత నియంత్రణ పాటించడం మంచిది. బరువు పెరిగే అవకాశముంది. కాబట్టి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. విద్యార్థులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అద్భుతంగా పురోగతిని సాధిస్తారు. విదేశాలలో చదవాలనే వారి కోరిక నెరవేరుతుంది. వారి జ్ఞానం, అవగాహన పెరుగుతాయి. పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధిస్తారు. గురువుల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. పరిహారంగా గురువారం రోజున శ్రీదత్తాత్రేయుణ్ణి లేదా సాయిబాబాని పూజించడం, బ్రాహ్మణులకు లేదా గురువులకు పసుపురంగు వస్త్రాలను, శనగలను దానం చేయడం వల్ల మీ అదృష్టం, జ్ఞానం రెట్టింపు అవుతాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంచెం నెమ్మదిగా, సవాలుగా ఉన్నప్పటికీ మీ కఠోర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో మీరు అన్ని అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తారు. వారం గడిచే కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. వృత్తి జీవితంలో మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీకై అదనపు బాధ్యతలు, పనిభారం పడవచ్చు. అయితే దీనిని మీరు ఒక సవాలుగా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ అంకితభావం, కృషిని మీ పై అధికారులు గుర్తిస్తారు. వారం చివర్లో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల రూపంలో శుభవార్త వినవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో స్థిరమైన పురోగతిని చూస్తారు. ఆర్థికంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు, ముఖ్యంగా కుటుంబం లేదా ఆస్తికి సంబంధించినవి తలెత్తవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కానీ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. కుటుంబ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలకు దారితీయవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఓపికగా అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించండి. వారి భావాలను గౌరవించండి. వారాంతంలో కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు లేదా దంత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి కారణంగా అలసట, నీరసం ఆవరించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విద్యార్థులకు ఈ వారం కష్టపడి చదవాల్సి ఉంటుంది. వారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. పరిహారంగా శనివారం రోజున శనీశ్వరుడిని పూజించడం మరియు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. పేదలకు, అవసరమైన వారికి నల్లని వస్త్రాలను లేదా ఆహారాన్ని దానం చేయడం శుభప్రదం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగా, ప్రయోజనకరంగా ఉండబోతోంది. మీ వినూత్న ఆలోచనలు, మానవతా దృక్పథం మీకు సమాజంలో మంచి పేరును తెచ్చిపెడతాయి. మీ స్నేహితులు, సామాజిక వర్గం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ దీర్ఘకాలిక ఆశయాలు, కోరికలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలలో లేదా బహుళజాతి సంస్థలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ బృందంతో కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు తమ నెట్వర్క్ను ఉపయోగించుకుని మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా ఈ వారం చాలా బలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధన ప్రవాహం ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల సహాయంతో లేదా పెద్ద సోదరుల మద్దతుతో ఆర్థిక లాభాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు. ఇది ఆర్థికంగా చాలా సంతృప్తికరమైన వారం. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. మీ సామాజిక జీవితం చాలా చురుకుగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహితపూర్వకంగా, అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అవివాహితులకు వారి స్నేహితుల ద్వారా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో మీ సంబంధం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం చాలా బాగుంటుంది. మీరు మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉంటారు. మీలో ఉత్సాహం, చురుకుదనం నిండి ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే చిన్న చిన్న సమస్యలు అయిన జలుబు, దగ్గు వంటి వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారి కోరికలు నెరవేరుతాయి. సైన్స్, టెక్నాలజీ రంగాలలో ఉన్న విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సమూహ అధ్యయనాలు వారికి ఎంతగానో లాభిస్తాయి. స్నేహితుల సహాయంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. పరిహారంగా శనివారం రోజున హనుమంతుడిని లేదా శనీశ్వరుడిని పూజించడం మరియు పేదలకు, వికలాంగులకు సహాయం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరి అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కాకులకు ఆహారం పెట్టడం కూడా మంచిదే. మీనరాశి.
మీనరాశివారికి ఈ వారం వృత్తి కెరియర్ పరంగా చాలా ముఖ్యమైనదిగా ఉండబోతోంది. మీరు మీ పనిలో పూర్తి నిబద్ధతతో, శ్రద్ధతో ఉంటారు. మీ సృజనాత్మకత, యూహాశక్తి మీకు వృత్తి జీవితంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే కొన్నిసార్లు మీరు కొంచెం గందరగోళానికి గురికావచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టతతో ఉండటం అవసరం. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ పనికి గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతాయుతమైన పదవి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. గవర్నమెంట్ రంగంలో పనిచేసేవారికి ఇది చాలా మంచి సమయం. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు మరియు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆర్థికంగా ఈ వారం మీ పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీ వృద్ధి ద్వారా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డబ్బును జాగ్రత్తగా నిర్వహించడంపై దృష్టి పెడతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల ద్వారా లేదా ఆసుపత్రులు, ఆశ్రమాలు వంటి వాటి ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. అయితే ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి బడ్జెట్కు కట్టుబడి ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలకు దారితీయవచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారాంతంలో కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు లేదా దంత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి కారణంగా అలసట, నీరసం ఆవరించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విద్యార్థులకు ఈ వారం కష్టపడి చదవాల్సి ఉంటుంది. వారు తమ లక్ష్యాలను సాధించటానికి చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. పరిహారంగా శనివారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మరియు పసుపు రంగు వస్తువులను అంటే పసుపు, శనగపప్పు, పసుపు బట్టలను దానం చేయడం వల్ల వృత్తిలో విజయం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఆలయాలలో సేవ చేయడం కూడా శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.